హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఒక బిగ్గెస్ట్ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. ఇది వచ్చేసి వరలక్ష్మి వ్రతం ఫెస్టివల్ రోజు నేను జరుపుకున్న చిన్న లక్ష్మీ పూజ ఎలా ఉంది అన్నదైతే స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేసి కామెంట్ చేయడం మిస్ అవ్వకండి. ఇంకా లేట్ చేయకుండా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మరి హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మిల్కీస్ మజా. నేను మీ శ్వేత. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మాకు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న చిన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మేము అప్పుడప్పుడు అప్లోడ్ చేసే మా లైఫ్ స్టైల్ యాక్చువల్ మీకు నోటిఫికేషన్ ద్వారా చేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ వరలక్ష్మి ఫెస్టివల్ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ముందుగా అందరికీ హ్యాపీ వరలక్ష్మి ఫెస్టివల్. సో పూజకైతే రెడీ చేసేసాను. బేసికలీ నేనైతే అమ్మవారి రథం అస్సలు చెయ్యను. రథం మీన్స్ ఇప్పుడు చాలా గ్రాండ్గా 2-3 రోజులు వంటలు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసి పిండి వంటలు అన్నీ పూజలు పెడతారు కదా, అలా అయితే చెయ్యలేదు. ఎప్పుడు నాకు కలిసి రాలేదనుకుంటా. కలిసి వస్తే ఖచ్చితంగా నేను కూడా చేయాలన్న ఆశ, ఆతృత రెండూ ఉన్నాయన్నమాట. బట్ వన్ థింగ్ ఏంటంటే, రథం చెయ్యను కదా అనేసి జస్ట్ ఇంట్లో ఇలా కలశం పెట్టేసి పూజ చేసుకుందాం అనిపిస్తూ ఉంది. బట్ ఏంటంటే అమ్మవారి రథం అని చెప్తే మనకి ఎంత తోచితే అంత చెయ్యాలి కదా, కంపల్సరీ అని చెప్పేసి సో నేనైతే ఇలా చిన్నగా డైరెక్ట్గా బొమ్మనే కూర్చోపెట్టేసి, మా ఇంట్లో లక్ష్మీ అమ్మవారి బొమ్మ ఉందనమాట, జర్మన్ సిల్వర్ది. అదైతే అలా పెట్టేసి ఆమెకి డెకరేషన్ చేసి విత్ ఆమెకి ఫేవరెట్, ఆమె పేరే లక్ష్మి మీదనే కూర్చోపెట్టి కొంచెం కలర్ఫుల్గా ఆమెని డెకరేషన్ అయితే చేసేసి నేను ఇలా చిన్నగా నా చిన్న లక్ష్మీ రథం ఇలా ఉంటుందన్నమాట. బట్ గుడ్ లక్ ఏంటంటే అనుకోకుండా నాకు ఇంత అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నిన్నంతా లీవ్ ఉన్నా కూడా ఇల్లు క్లీన్ చేసుకోవడము, కొంచెం వేరే వీడియో ఎడిటింగ్ చేసుకోవడము అలా చేసుకున్నాను అనమాట. సడన్లీ అనిపించింది. బేసికలీ పెడుతూ ఉంటాను ఎప్పుడు ఇట్లా చిన్నగా పెట్టేసి, పటమన్నా పెడతాను, లేదా ఇట్లా జర్మన్ సిల్వర్ బొమ్మ ఉంది కదా, ఈ బొమ్మనన్నా పెట్టేసి అలా చిన్నగా డెకరేషన్ చేసి ఇలా పెడుతూ ఉంటాను. బట్ ఈసారి మటుకు అనుకోకుండా చాలా బాగా కుదిరింది. ప్రతి ఒక్కటి అడ్జస్ట్ అయ్యాయి. ఈవెన్ ఆమెకి తగ్గట్టు నాకు ఇంత లక్ష్మి కూడా అడ్జస్ట్ అవ్వడం అంటే అంత మామూలు కాదు. సో రియల్లీ ఐఎమ్ గ్రేట్ అనిపించింది. సో ఇలాగే ఈ అమ్మవారి రథాన్ని ఇయర్లీ ఇంకా కొంచెం బెస్ట్గా నేను కూడా సెలబ్రేషన్ చేసేలాగా, రథం మాదిరి చేసేలాగా నాకు ఆమె ఆశీస్సులు కావాలని చెప్పేసి అనుకుంటున్నాను. ప్లీజ్ మీరు కూడా. సో ఇప్పుడైతే ఇంకా రెడీ అయినాక 9:30, 9:40 టైంలో నేను చెప్తున్నాను అనమాట. బట్ ఇంక టైం అయిపోయింది, నాకు ఇవాళ ఆఫీస్ కూడా. సో టైం కూడా అయిపోయింది చాలా, ఆల్రెడీ 9:40 అంటే ఇంకా నేను ఇంకా పూజ చేసేసి కాయ కొట్టి ఆఫీస్కి వెళ్ళాలి. నాకు ఆఫీస్ కూడా ఉంది, అస్సలు లీవ్ ఇవ్వలేదు. ఎస్టర్డే లీవ్ ఉండింది అంతే అనమాట. సో ఇప్పుడైతే ఇంకా పూజ చేసేద్దాం. మీరు కూడా మాతో వచ్చేసి పూజ చూసి ఆశీర్వాదం చేసుకోండి అమ్మవారిది. మీరేమో దాడి చేసి
तुम्हें कुछ డోర్ క్లోజ్ చెయ్యి. వాయిస్ ఓవర్ కూడా ఏది ఇవ్వకుండా ఎందుకు పూజది పెట్టానంటే నాకు ఈ మ్యూజిక్కి నేను అక్కడ చేస్తున్న పూజ బాగా సింక్ అయింది అనిపించింది ఫ్రెండ్స్, అందుకోసమే. సో ఇంకా ముత్తైదులను పిలిచాను కానీ ఎవరు రాలేకపోయారు, అందరూ ఆఫీస్కి వెళ్ళే టైం కాబట్టి. ఇంకా మిల్కీ, క్యూటీ, మా పిన్నికి ముగ్గురికి వీళ్ళకే ఇచ్చేసాను. ఒక ముగ్గురు కన్నా ఇవ్వాలి కదా అని చెప్పేసి నేను కూడా తీసేసుకొని ఆడావిడిగా ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. తర్వాత అయితే మిల్కీ, క్యూటీ ఇద్దరు కూడా అమ్మవారికి దర్శనం అయితే చేసేసుకుంటున్నారనమాట. యాక్చువల్లీ మిల్కీ ఏదో బలంగా కోరుకుంటున్నట్టుంది, సో బాగా గట్టిగా ముక్కుంటుంది అనమాట. ఇక్కడైతే ఇంకా క్యూటీ కూడా దర్శనం చేసుకుంటుంది అమ్మవారికి. అండ్ మోర్ ఓవర్ నేను వాచ్ ఈరోజు ఇక్కడ వదిలేసిపోయినాను కదా, అదైతే అలా హ్యాండ్కి వేసేసుకొని కొంచెం స్టైల్ చేస్తుంది అనమాట ఏమి. సో ఇప్పుడైతే ఇంకా ఫ్రెండ్స్ ఫైనలీ 9:30 కలా అన్ని ఇళ్ళల్లో ఇచ్చినమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం అని అన్ని ఇళ్ళల్లో పసుపు కుంకుమ తీసుకొని ఇంటికి రీచ్ అయ్యేపాటికి ఆల్మోస్ట్ 9-10 అనమాట. ఇప్పుడైతే ఏం చేయాలో తెలియక 9-10 అవుతుందన్నమాట. సో ఇంకా ఉన్నది అలా తినేసి ఇలా లాగ్ అయితే క్లోజ్ చేద్దామని చెప్పేసి కూర్చున్నా. బాగా రెడీ అయ్యాను కదా, 2 రీల్స్ చేద్దాం అనుకుంటే ఒక్క మొబైల్లో ఛార్జింగ్ లేదంటే చెప్పండి. ఆఫీస్లో కూడా ఈరోజు మా దరిద్రం తగలయ్యా, ఎంతమంది కస్టమర్స్ వచ్చారంటే కామన్గా మండే సాటర్డే తప్పితే ట్యూస్డే టు ఫ్రైడే ఎక్కువ కస్టమర్స్ ఉండరు. బట్ ఈరోజు చాలామంది వచ్చారు, బాగా హ్యాండిల్ చేయాల్సి వచ్చింది. చాలామంది దిష్టి కూడా పట్టింది అనమాట. పొద్దున్నే ఇంట్లో ఇంత లక్షణంగా పూజ కూడా చేసేసి వచ్చావా అమ్మ నువ్వు అని. సో అదనమాట. సో ఫైనలీ ఈరోజు వరలక్ష్మి వ్రతం చాలా చక్కగా, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంత చక్కగా చేస్తానని. మన ఇంటికి నన్ను పిలవడానికి వచ్చిన వాళ్ళు, నేను పిలిచిన వాళ్ళు వచ్చి తాంబూలం తీసుకునేటప్పుడు సింపుల్గా ఉన్న చాలా చక్కగా నీట్గా అరేంజ్ చేసేవన్న కాంప్లిమెంట్ అయితే ఇచ్చారు. వీడియో చూశారు కదా, మరి మీకు కూడా ఎలా అనిపించింది అన్నది అయితే కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేసుకోండి ప్లీజ్ అబ్బా. కాస్త సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత లాగ్ అయితే చూసేసేయండి. సో నేను చేసిన లాగు మీకు నచ్చింటే ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో ఇది ఇవాల్టి మన వరలక్ష్మి వ్రతం స్పెషల్ లాగ్ అన్నమాట. చాలా బాగుంది ఈరోజు లాగు. సో లాగుతో పాటు ఫైనల్ నా అవుట్ఫిట్, ఈ కాంబినేషన్, అసలు ఈ శారీది బ్లౌజ్ కాదు, ఈ బ్లౌజ్ది ఈ శారీ కాదు, నేను అలా కొత్తగా కాంబినేషన్, బ్లౌజు చాలా గ్రాండ్గా ఉంది, శారీ కొద్దిగా సింపుల్గా అనిపించింది అని చెప్పేసి ఇలా కాంబినేషన్ చేసుకొని ఇలా చిన్న చౌకర్, ఇది క్యూటీది చౌకర్ అనమాట. సో అది అలా సెట్ చేసుకున్నాను. అది బ్లాక్ బీడ్స్ది చైన్ అయితే తీసేసి. సో రియల్లీ కానీ చాలామంది మీరు కాంబినేషన్ చేసుకున్న స్టైల్ చాలా బాగుంది, చాలా చక్కగా ఉన్నారు, బొమ్మలాగా, 2 పిల్లలు తల్లిలాగా లేరు అన్న పెద్ద కాంప్లిమెంట్ అయితే ఇచ్చేసారనమాట. ఓ మునిగమాన్ అలా ఎక్కేసి ఇలా పడిపోవాల్సి వస్తుంది. నిజమంటారో అబద్ధమంటారో మరి మీరు కూడా చెప్పేసేయండి. అదన్నమాట ఇవాళ మన స్పెషల్ లాగ్, హ్యాపీ లాగ్, మన అమ్మవారి వరలక్ష్మి వ్రతం లాగ్. అండ్ మోర్ ఓవర్ ఇంకొకసారి ప్రతి ఒక్కరికి హ్యాపీ వరలక్ష్మి ఫెస్టివల్ ఫ్రెండ్స్. సో ఎవరెవరు గ్రాండ్గా సెలబ్రేషన్ చేశారు, ఎవరెవరికి ఈ వరలక్ష్మి వ్రతం మీద ఏ చిన్న ఒపీనియన్ ఉంది అన్నదైతే కామెంట్ చేయండి, ఓకేనా. నేనైతే అస్సలు ఇంత గ్రాండ్గా చేస్తానన్న ఎక్స్పెక్టేషన్ లేదు. సో మన ఫుల్ అవుట్ఫిట్, ఈ కాంబినేషన్, శారీ, నేను చేసుకున్న స్టైల్, రొటేట్ చేయి. సో స్టైల్ మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ అబ్బా లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మిల్కీస్ మజా. నెక్స్ట్ లాగ్లో మనం చేద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్. బికాజ్ ఆల్రెడీ 9:30. సో ఫ్రెండ్స్ లాగంతా చూసారనుకుంటా, స్కిప్ చేయకుండా. చూసిన తర్వాత నా చిన్న లక్ష్మీ రథం, సో నా ఓవరాల్ నా లైఫ్ స్టైలు, సిటీ లైఫ్ ఎంత బిజీగా ఉంది వర్కింగ్ ఉమెన్ అన్నది ఆల్మోస్ట్ కవర్ చేశాను అనుకుంటా ఈ లాగ్లో.
మీకు ఎలా అనిపించింది అన్నదైతే కామెంట్ చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మిల్కీస్ మజా. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. అవుట్ఫిట్ నచ్చిందా?